లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. Yes. The foolish farmer in this verse thought his success was due to his own efforts. మూర్ఖుడైన ఒక రైతు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను ఏమైతే సాధించానో ఇవంతా కూడా నా వలన మాత్రమే సాధ్యమైందని తన గురించి తాను చెప్పుకునేవాడుగా ఉన్నాడు. He also selfishly only thought of himself and thought about increasing his own wealth by building bigger barns. ఇదిగో నేను ఇవి ఏవైతే గోధుమలు ఇవన్నీ ఏదైతే సాధించానో పెద్ద పెద్ద వాటిల్లో నింపానో అవన్నీ కూడా నా వల్ల మాత్రమే సాధ్యమైనవని ఆ యొక్క మూర్ఖుడైనటువంటి రైతు చెప్తున్నాడు. Jesus gives us another example of someone who is foolish. అదే విధంగా యేసుక్రీస్తు వారు మరొక ఉదాహరణ కూడా చెప్పిన వాడుగా ఉన్నాడు మూర్ఖుడుగా ఉన్న జీవితాన్ని గురించి. Let's go to Luke 18. లూకాసు వార్త 18వ వచనంలో 18వ అధ్యాయంలో verse 10. 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. In this parable we see a Pharisee ఇక్కడ పరిసయ్యుడు ఒకడు అక్కడ కనబడుతున్నాడు, whose prayer exalts himself more than it exalts God. అక్కడ దేవుని కంటే కూడా దేవునికి ఇవ్వవలసిన ఘనత కంటే కూడా ఎవరికి అక్కడ ఆ పరిసయ్యుడు ఘనత ఇస్తుకుంటున్నాడంటే, His only thanks to God is he is not like other people. అక్కడ ఏం తెలియజేస్తున్నాడు, ఈ ఇతరుల కంటే కూడా నేను చాలా గొప్పవాడిని అన్నట్టుగా తెలియజేస్తున్న వాడుగా ఉన్నాడు. In contrast, let's look at a few people who walk in wisdom. ఇక్కడ ఇద్దరిని మూర్ఖులైన వారిని చూసాము, మరొక ఇద్దరు జ్ఞానవంతులైన వారిని కూడా చూద్దాం. Still in the same chapter, అదే అధ్యాయంలోనే verse 13. 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నుతకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. This wise tax collector humbly acknowledges his sin and confesses it to God. తగ్గింపు కలిగిన ఒక సుంకరి తన పాపములు అంగీకరించిన వాడుగా ఉన్నాడు, ఒప్పుకున్న వాడుగా ఉన్నాడు. He truly walks in wisdom. కాబట్టి అతడు జ్ఞానముతో నడిచిన వాడుగా మనం చూడగలుగుతాం. Let's look at one more example. Luke 17. మరొక జ్ఞానం కలిగిన వారిని చూద్దాము. లూకాసు వార్త 17వ అధ్యాయంలో. Luke 17. లూకాసు వార్త 17వ అధ్యాయంలో Verse 17, 15 and 16. ఓకే 15, 16. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదములెద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం. In this chapter, ఈ అధ్యాయములో 10 lepers are cleansed. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడిన వారుగా ఉన్నారు. Jesus sends them to the temple to be declared clean. అక్కడ 10 మందిని పరిశుభ్రముగా ఉంచబడడానికి దేవాలయానికి పంపిన వాడుగా ఉన్నాడు. But only one of them shows a spirit of gratitude. కానీ వారిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చూపిన వాడుగా ఉన్నాడు. And he comes back to thank Jesus. యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తిరిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. అక్కడ Another trait of those who are walking in wisdom is found in Ephesians 5, verse 21. 5వ అధ్యాయము 21వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాము. జ్ఞానముతో నడిచే వారిలో మరొక లక్షణం అక్కడ కనబడుతూ ఉంది. That trait is that they apply an attitude of mutual submission. ఇక్కడ 21వ వచన భాగంలో మనం చూసినప్పుడు జ్ఞానముతో నడిచేవారు పరస్పరము విధేయత కలిగిన వారుగా ఉంటారు, ఒకరికి ఒకరు గౌరవం కలిగిన వారుగా ఉంటారు. Those who are truly wise are always willing to listen. నిజముగా ఎవరైనా జ్ఞానవంతులై ఉంటే వారు వినడానికి మాత్రమే ఇష్టపడతారు. They're also willing to be corrected. వారు సరిదిద్దుకోవడానికి ఇష్టపడతారు. They aren't consumed with fighting to have their own way. వారు తమ యొక్క సొంత మార్గాన్ని లేకపోతే సొంత ఆలోచనని పెట్టడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయరు. The wise care more about keeping unity and peace, especially with those of the brotherhood.
మన సహోదరుల ఎడల ఎప్పుడు కూడా వారు ఐక్యత కలిగి ఉండటానికి, శాంతముగా ప్రశాంతముగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు. They aren't willing to compromise on God's will and authority. దేవుని యొక్క చిత్తమునకు లోబడడానికి, దేవుని యొక్క అధికారమునకు లోబడడానికి వారు ఇష్టపడేవారుగా ఉంటారు. But otherwise, they are willing to do their best to help their brothers and sisters. కాబట్టి వారు సహోదరులకి తమ వంతు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు. They care much more about their brothers and sisters in Christ than they do about the argument about what color is the walls. అక్కడ సహోదరులు ఉన్నప్పుడు అక్కడ వారికి ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అది మనం ఏమైనా చేయగలుగుతామా అని వారు ఆలోచించేవారుగా ఉంటుంటారు. If each one of us was fighting to have our own way, it would be destructive and it would lead to nothing getting done. అక్కడ ఒక్కొక్కరు వారి యొక్క ఆలోచన ప్రకారము వారు ముందు కొనసాగేవారుగా ఉంటారు. Submission is yielding our will to someone else. కాబట్టి ఒకరికి ఒకరము లోబడి విధేయత కలిగిన వారుగా ఉండడం అనేది గొప్ప ఆలోచన. Let's listen to the words of Christ from Matthew 20, మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే verse 25 through 28. 25వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూడగలిగితే,